ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటమ్మా మీరంతా అది పొరపాటు పడిందనుకుంటున్నారా? కానే కాదు, ఖచ్చితంగా కావాలనే చేసింది. 25 ఏళ్ళు వచ్చాయి నెత్తి మీదకి, అందులోనూ ఆడపిల్ల. ఉప్పుకి చక్కెరకి తేడా తెలియకుండా ఉంటుందా? ఏంటంట? ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి ఇలా చేసింది నేనొక్కదాన్నేనా? ఇంతకు ముందు ఎవరు ఉప్పుకి చక్కెరకి తేడా తెలియకుండా ఒకదానికి బదులు ఒకటి తేలేదా? అరే, ఏదో శత్రువుని విమర్శించినట్టు సందు దొరికితే విమర్శించడానికి చూస్తారేంటి? అందరినీ నమ్మించినట్టు నన్ను నమ్మించాలో చూడకు. ఇక్కడ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే చూడలేక నువ్వే కావాలని చక్కెర బదులు ఉప్పు తీసుకొచ్చావు. చంప పగలక ముందే చేసిన పని ఒప్పుకో. అవును మరి, ఇదొక వసుదైక కుటుంబం, ఈ ఇల్లు ఒక ఆనంద నిలయం. ఇందులో ఉంటున్న వాళ్ళ ఆనందం పాడు చేయడానికి నేనొక విలన్ని. ఊరుకోండి, ఎవరన్నా వింటే నిజం అనుకుంటారు. అసలు ఈ కొంపలో ఏడుపు ఏడవని రోజు అంటూ ఒకటుందా? వాటన్నిటికీ నేనే కారణమా? వీళ్ళు నవ్వుతున్నారట, అది నేను తట్టుకోలేకపోతున్నానట. సరే సరే, ఇప్పుడు అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు పూర్ణిమ. నీకు చక్కెరకి ఉప్పుకి తేడా తెలీదు, అంతే కదా? అందరికీ చెప్తున్నాను, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అంజలికి నోరు తీపి ఎలా చేయాలో, ఈరోజు ఎలా సెలబ్రేట్ చేయాలో నాకు బాగా తెలుసు. ఈరోజు రిపోర్ట్ కార్డ్ వస్తుందని నాకు ముందే తెలుసు. తను స్కూల్ ఫస్ట్ వస్తుందన్న నమ్మకంతోనే ముందే స్వీట్ బాక్స్ తో వచ్చాను. అంజలి, నోరు తెరువమ్మా. గీత, ఒక్క నిమిషం. అందరి దృష్టి పోవాలి. తినిపించమ్మా. అందరికి ఇస్తానుండు. అమ్మమ్మ, అత్తయ్య, మావయ్య తీసుకో. రఘు, ఇదిగో. తీసుకో దక్ష. చూసావా దక్ష, నా కూతురు అంజలి చదువులోనే కాదు, ప్రతి విషయంలోనూ ఫస్ట్. తను ఇవాళ స్కూల్ ఫస్ట్ వచ్చుండొచ్చు, కానీ ఏనాటికైనా ఈ దేశంలోనే నంబర్ 1 అవుతుంది. తను ఆ స్థానం సంపాదించడం కోసం అవసరమైతే నా ప్రాణాలైనా ఇస్తాను. ఏంటమ్మా ఏదో చెప్తున్నావు? ఏం లేదు మావయ్య, అంజలి ఎలా ఫస్ట్ వచ్చిందో చెప్తున్నాను అంతే. అమ్మా గీత, నిన్న నీ పుట్టినరోజు, ఇవాళ అంజలి ఫస్ట్ వచ్చింది. ఈ 2 సందర్భాలని పురస్కరించుకుని మనం ఇవాళ సాయంత్రం హాయిగా తిరిగి హోటల్లో భోంచేసి ఇంటికి వస్తున్నాం, సరేనా? అవును, బయటికి వెళ్లాల్సిందే, నేను వస్తా. నేను ఎస్సే. ఏం మా అత్తయ్య గారు చెయ్యెత్తగా లేంది నేనెత్తలేనా? నేను కూడా ఎస్సే. వద్దు మావయ్య, ఇంట్లో ఏం కావాలన్నా నేను చేసి పెడతానన్నాను కదా. లేదమ్మా, ఇవాళ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం బయటికి వెళ్లాల్సిందే. ఇది నా ఆశ కాదు, అంజలి ఆశ, రఘు ఆశ, మా అందరి ఆశ అమ్మా. నేనైతే రావడం లేదు. మీరు కావాలంటే ఎక్కడికైనా వెళ్ళండి. ఇక్కడ నిన్నెవరో పిలవడంలా, ఇంట్లోనే ఉండు, మాకు ప్రశాంతంగా ఉంటుంది, సరేనా? ఏమ్మా, పూర్ణిమ రావడం లేదట. మరి సాయంత్రానికి వాళ్ళకి వంటకాలు ఏమైనా ఉన్నాయా? నేనేం వంట చేయలేదత్తయ్యా. అరేరేరే, వంట చేయలేదా? మరి ఎలాగో. ఏంటి, వంట చేయలేదా?
అనవసరంగా తొందరపడి నోరు జారేనే. ఇప్పుడు వంట చేసుకుని తినాలంటే నా వల్ల అయ్యే పని కాదు. మనం కూడా బయలుదేరితే పోతుంది. సర్లే, ఇప్పుడు నా కోసం ప్రత్యేకంగా వంట రెడీ చేయడం ఎందుకు? నేను కూడా వస్తాను. ఏంటి అందరికీ నవ్వులు వస్తున్నాయి? నేనేం నా కోసం వస్తానని అనడం లేదు. మీరందరూ అంటున్నారు కాబట్టి సరే అంటున్నాను. సైన్యమంతా సిద్ధం. ఇక రాణిగారు సరేనడమే మిగిలింది. అమ్మా 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 ప్లీజ్ అమ్మా వెళ్దామమ్మా. నా కోసం ఒప్పుకో అమ్మా. ఈ రోజు నాకు బయటికెళ్ళి తినాలనుందమ్మా. ఒప్పుకోండి వదినా. సరే వెళదాంలే. అమ్మ ఒప్పేసుకుంది. ఇదిగో బాబు. అంజలి, ఇదేనా నువ్వు చెప్పిన రెస్టారెంట్? అవును బాబాయ్. ఏంటమ్మా కొత్త రెస్టారెంట్లా ఉంది? నేనింతవరకు ఇది చూడలేదు. ఇది మన రాజోల్లో #1 రెస్టారెంట్ అమ్మా. ఓ, నేను ఆన్లైన్లోనే చెక్ చేశాను. ఈ రెస్టారెంట్ కి మంచి రేటింగ్ రివ్యూస్ ఉన్నాయి. ఓ, అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. చూసావమ్మా గీత, అంజలి ఇంత చిన్నపిల్ల అయినా ఎన్ని తెలివితేటలో చూసావా? ఇదేం పెద్ద విషయం కాదు తాతయ్య. ఈ మధ్య చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇదే పని చేస్తున్నారు. ఓహో, అందరూ చెయ్యొచ్చు, కానీ మన ఇంట్లో నువ్వు ఫస్ట్ చేసావు. అది మాకు సంతోషం. ఏంటో ఈ ఆన్లైన్లేంటో ఈ హోటళ్ళేంటో. మా కాలంలో అయితే సుబ్బయ్య గారి ఇడ్లీలు, రాఘోమ దోశలు ఇలా ఉండేది. మా ప్రాణానికి అదే గొప్ప. నానమ్మా, నువ్వేం కంగారు పడక. ఇప్పుడు మళ్ళీ అవే పేర్లు వస్తున్నాయి. ఆ అవునవును, త్వరలో రఘు ఇడ్లీలు, రఘు దోశలు కూడా వచ్చేస్తాయి. హే రఘు. వదినా, నీ మాటే ఆశీర్వాదం. ఏంటి సన్మాన కార్యక్రమాలన్నీ ఇక్కడైనా? లోపలికెళ్ళి తినేదేమన్నా ఉందా? అది ఇంకా నీ నోటి నుంచి ఆణిముత్యాలు రాలేదేంటా అని చూస్తున్నాను. పళ్ళు రాలగొట్టేదాకా ఆనిముత్యాలు రాలుతూనే ఉంటాయమ్మా. సరే సరే, హోటల్ బయట నిలబడి మాటలెందుకు? లోపల పోదాం. పదండి పదండి. పదండి. రండి. పదండి. ఏంటి వీణ్ణి రమ్మని చెప్పానే, ఇంకా రాలేదు. అసలు వస్తాడా రాడా? ఛ, మన పనుల కోసం పక్కోడిని నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది. దక్ష, ఏంటక్క? ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదక్క, ఏం లేదు. పద లోపలికి. పదక్క. రా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎంతమంది సార్? 8 మంది. ఇక్కడ కూర్చోండి. పదండి. రండి రండి. రా. సార్ ఆర్డర్ సార్. ఒక్క నిమిషం. ఓకే సార్. ఎవరెవరికి ఏం కావాలో ముందుగానే అనుకోండి. సర్వర్ వచ్చాక అతని ముందు డిస్కషన్ చేసుకుంటే చాలా చండాలంగా ఉంటుంది. అది నీ పర్సనల్ ఎక్స్పీరియన్సా రఘు? కరెక్ట్ గా చెప్పావు గీత.